పుట్టినింట రాజకీయాల్లో రాణించిన ఆ మహిళా నేత మెట్టినింట అదృష్టం పరీక్షించుకోవాలని అనుకుంటున్నారా? రెండుసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన ఆ నేత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారా? ఎంత సేవ చేసినా ఓడిపోయాననే ఆవేదన, సొంత క్యాడర్ కూడా సహకరించడం లేదన్న ఆక్రోశం ఏపీ పాలిటిక్స్పై విసుగు తీసుకొచ్చిందట. అందుకే తన మెట్టినిళ్ళైనా పక్క రాష్ట్రంలో పాలిటిక్స్పై మక్కువ పెంచుకుంటున్నారట. పొలిటికల్ సర్కిల్స్లో హాట్ డిబేట్కు తెరతీసిన ఆ మహిళా నేత ఎవరు? ఆమె పొలిటికల్ జర్నీలో అనూహ్య నిర్ణయం ఏంటి? ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్న మాజీ మంత్రి రోజా తమిళ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారు అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. వైసీపీలో కీలకంగా పనిచేసిన రోజా చిత్తూరు జిల్లా నగరి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఓసారి మంత్రిగా కూడా పనిచేశారు. ఇక తన వాగ్దాటితో సంచలన విమర్శలు చేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారు ఆమె. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వానికి ప్రధాన టార్గెట్గా మారిన రోజా స్వపక్షంలోనూ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్ళీ నగరి నుంచి రాజకీయాలు చేయడం అంత ఈజీ కాదు అన్న ఆలోచనతో ఆమె తన భర్త సెల్వమణి సొంత రాష్ట్రమైన తమిళనాడు పాలిటిక్స్పై ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నగరి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఆశపడ్డారు. కానీ కూటమి హవాలో ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఊహకందని విధంగా తన పరాజయంతో నిరుత్సాహానికి గురైన రోజా 2 నెలలుగా నియోజకవర్గంలో కనిపించడం లేదు. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఎక్కువగా తమిళనాడులోని గుళ్ళు గోపురాలు తిరుగుతున్న రోజా ఎక్కువ సమయం చెన్నైలోనే గడుపుతున్నట్లు చెబుతున్నారు. ఈ సమయంలోనే ఆమెకు తమిళనాడు రాజకీయాలపై ఆసక్తి పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది. సినీ నటిగా రోజాకు తమిళనాడులో మంచి క్రేజ్ ఉంది. ఆ రాష్ట్రంలో రాజకీయాలు సినీ రంగాన్ని వేరు చేసి చూడలేని పరిస్థితి ఉంటుంది. దీంతో తన సినీ గ్లామర్తో తమిళనాడులో రాణిస్తానని ఊహిస్తున్నారట రోజా. తన భర్త సెల్వమణి తమిళనాడుకే చెందిన వారు కావడం, తనకు తమిళ్ బాగా వచ్చి ఉండడంతో అరవ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుంది అనే విషయమై స్నేహితులతో చర్చిస్తున్నట్లు చెబుతున్నారు. పుట్టింట రాజకీయాలు చూసిన రోజా ఇప్పుడు మెట్టినింట్లో రాజకీయ భవితవ్యం తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఏ పార్టీలో చేరాలి అనే విషయమై ఆమె ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని టాక్. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉంది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ప్రతిపక్షం ఏఐడిఎంకే అంతర్గతంగా తీవ్ర సంక్షోభంలో ఉంది. ఇక స్టార్ హీరో విజయ్ కొత్తగా పార్టీ పెట్టబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఆమె ఈ 3 పార్టీల్లో ఏ పార్టీలో చేరితే బాగుంటుంది, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాదరణ ఎవరికి ఉంటుంది అనే విషయాలపై ఆరా తీస్తున్నట్టు టాక్. ఇదే సమయంలో హీరో విజయ్ ప్రారంభించిన తమిళ వెట్రి కజగంలో రోజా చేరుతారు అనే ప్రచారం ఇంకోవైపు జరుగుతోంది. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉండటం, కొత్త పార్టీకి నాయకత్వం అవసరమనే ఆలోచన కూడా తమిళ వెట్రి కజగం పార్టీపై రోజా ఆసక్తికి కారణమంటున్నారు. దీంతో హీరో విజయ్ పార్టీలో రోజా చేరే అవకాశం లేకపోలేదు అని చెప్తున్నారు. విజయ్ పార్టీలో క్రియాశీలక పదవి తీసుకొని ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రోజా పోటీ చేస్తారని అంటున్నారు. రోజా తమిళ రాజకీయాల వైపు మళ్లడానికి నగరి నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ప్రధాన కారణంగా చెబుతున్నారు. గత 2 ఏళ్లుగా నగరి నియోజకవర్గంలో ఆమె అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు. సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేయడం కాకుండా ఆమెను ఓడిస్తామని ప్రతిజ్ఞ చేసి మరీ అన్నంత పని చేశారు. రోజా ఓటమి తర్వాత కూడా కొందరు నేతల ఆగ్రహం చల్లారలేదు అంటున్నారు. భవిష్యత్తులోనూ రోజాకు అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అంటున్నారు. ఇదే సమయంలో రోజా సైతం నగరి పార్టీ కేడర్పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. అంతా కలిసి తనను మోసం చేశారు అన్న ఆగ్రహం, ఆవేదన రోజాలో కనిపిస్తున్నాయంట. దీంతో నగరిలో ఉన్న ఆ కాస్త నేతలు కూడా ఇకపై రోజాకు సహకరిస్తారన్న నమ్మకం కలగడం లేదు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో నగరి పార్టీ టికెట్ దక్కుతుందనే నమ్మకం లేకపోవడంతోనే రోజా ఏపీ రాజకీయాలకు గుడ్ బై చెప్పాలి అనే నిర్ణయం తీసుకునేలా చేస్తున్నాయి అనే ప్రచారం జరుగుతోంది. నగర్ నుంచి పూర్తిగా చెన్నైకు మకాం మార్చి తమిళ రాజకీయాలపై దృష్టి పెట్టాలని రోజా భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న స్థితిలో ఏపీని వదిలి ఒక కొత్త చోటుకు వెళితేనే తన పొలిటికల్ కెరీర్ బాగుంటుందని ఆమె భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఫ్రెష్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడానికి తమిళనాడు సరైన ఎంపికగా రోజా నిర్ణయించుకున్నారని ఆమె సన్నిహితులు చెప్తున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో రోజా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు.